పక్షుల కిలకిల రావాలు, వికసిస్తున్న మామిడి చెట్లు, ఎక్కడో దూరంగా వినిపించే కోయిల కూత, ఈ వాతావరణం ఊహించుకుంటేనే మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదా. అవును, అదొక అద్భుతమైన ఫీలింగ్, ముఖ్యంగా వసంతకాలం మొదలయ్యే ఆ సమయం. ఖచ్చితంగా. అయితే ఈరోజు మన డీప్ డైవ్కి ఆధారమైన మూల సమాచారం కూడా సరిగ్గా ఇలాంటి ఒక అందమైన ఉదయంతోనే మొదలవుతుంది. ఇదేదో పెద్ద సైన్స్ జర్నల్ కాదు, ఒక తాతయ్యకు ఈనాటి కొత్త తరానికి చెందిన తన మనవడు అర్జున్కు మధ్య జరిగిన ఒక సహజమైన సంభాషణ. పాత తరం కొత్త తరం మధ్య జరిగే ముచ్చట్లు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అవునండి. ఉగాది పండుగ అనగానే క్యాలెండర్ మారడం, కొత్త బట్టలు వేసుకోవడం మాత్రమే అని అనుకునే ఒక చిన్న పిల్లాడికి ఆ పండుగ వెనుక ఉన్న అత్యంత లోతైన తత్వశాస్త్రాన్ని ఆ తాతయ్య ఎలా వివరించారు ఈ రోజు మనం చూడబోతున్నాం. అంటే కేవలం వేడుకలే కాకుండా అందులో ఉన్న వైద్య విజ్ఞానం కూడా ఇందులో కనిపిస్తుంది. రైట్. సరే, అసలు దీన్ని కాస్త వివరంగా విశ్లేషిద్దాం. కేవలం పండుగ ఆచారాలకే పరిమితం కాకుండా అవి మన శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయో ఈరోజు బయటకు తీద్దాం. ఈ విశ్లేషణ ప్రారంభించడానికి ఈ 2026వ సంవత్సరం గురించిన ప్రస్తావనే సరైన బిందువని నాకనిపిస్తోంది. ఓహో, అంటే ఈ ఏడాదికి ఏదైనా ప్రత్యేకత ఉందా? అవును, మన మూల సమాచారంలో తాతయ్య తన మనవడికి చెబుతూ ఈ 2026 ఉగాదికి శ్రీ పరాభవనామ సంవత్సరం అని పేరుందని చెప్పారు. పరాభవనామ సంవత్సరం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన మానసిక కోణముంది. సాధారణంగా మన సంవత్సరాలను కేవలం నెంబర్లతో కొలుస్తాం కదా, కానీ ప్రతి సంవత్సరానికి ఒక నిర్దిష్టమైన పేరు పెట్టడం, ఆ పేరు వెనుక ఒక అర్థాన్ని ఉంచడం అనేది ఒక గొప్ప సైకలాజికల్ ఫ్రేమ్వర్క్. అంటే ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో మనం యాన్యువల్ గోల్స్ లేదా థీమ్స్ పెట్టుకుంటాం, అలాంటిదా? ఖచ్చితంగా. పరాభవ అంటే మనలోని భయాలను, మనం ఎదుర్కొనే అడ్డంకులను తొలగించే లేదా జయించే సంవత్సరం అని తాతయ్య వివరించారు. వావ్. కానీ ఇక్కడ అర్జున్ లాంటి పిల్లలకు ఇలాంటి పేర్లు, వాటి అర్థాలు ఎంతవరకు ఆసక్తిని కలిగిస్తాయి? ఎందుకంటే వాళ్ల దృష్టి ఎప్పుడూ ఆ పండుగ పూట వేసుకునే కొత్త బట్టల మీదే ఉంటుంది కదా. అవును, అది సహజం. అందుకే ఆ తాతయ్య కూడా దీన్ని గమనించే వెంటనే తన మనవడి దృష్టిని బట్టల దగ్గర నుంచి ఉదయాన్నే చేయాల్సిన అభ్యంగన స్నానం వైపు మళ్లించారు. అభ్యంగన స్నానమంటే నువ్వుల నూనెతో చేసే స్నానమే కదా? అవును, అదే. ఇదొక రీసెట్ బటన్ లాగా నాకనిపిస్తుంది. పాత కష్టాలను వదిలేసి కొత్త ఉత్సాహంతో రోజును ప్రారంభించడానికి ఇది ఉపయోగపడుతుంది. కానీ కేవలం నూనె రాసుకుని స్నానం చేయడం వల్ల నిజంగా శారీరకంగా అంత మార్పు వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడే మనం దాని వెనుక ఉన్న సైన్స్ని అర్థం చేసుకోవాలి. అభ్యంగన స్నానం అనేది కేవలం ఒక మతపరమైన ఆచారం కాదు, దానికి బలమైన ఆయుర్వేద ఆధారం ఉంది. అంటే వాతావరణ మార్పులకు దీనికేమైనా సంబంధం ఉందంటారా? కరెక్ట్గా పట్టుకున్నారు. చలికాలం ముగిసి ఎండాకాలం ప్రారంభమయ్యే సమయమిది. వాతావరణంలో వేడి పెరగడం వల్ల చర్మం పొడిబారుతుంది. ఉదయాన్నే నువ్వుల నూనెతో శరీరాన్ని మర్దన చేయడం వల్ల చర్మం లోపలి పొరల్లోకి నూనె ఇంకి ఒక రక్షణ కవచంలా మారుతుంది. ఓహో, ఒక న్యాచురల్ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుందన్నమాట. అంతకంటే ఎక్కువే. ఇలా మర్దన చేయడం వల్ల శరీరంలోని శోషరస వ్యవస్థ, అంటే లింఫాటిక్ సిస్టమ్ ఉత్తేజితమవుతుంది, రక్త ప్రసరణ వేగవంతమవుతుంది. రాత్రి నిద్ర తర్వాత కండరాల్లో ఏర్పడే బిగుసుకున్న స్వభావం సడలిపోయి నాడీ వ్యవస్థ చురుకుగా మారుతుంది. అంటే ఆ తాతయ్య పరోక్షంగా తన మనవడికి ఏం చెబుతున్నారంటే, నువ్వు వేసుకునే కొత్త బట్టల కంటే ఆ బట్టలు ధరించే నీ శరీరం ఆరోగ్యంగా చురుకుగా ఉండటం ముఖ్యమని చెబుతున్నారు. అంతేనా? అక్షరాలా అదే. భౌతికమైన అలంకరణ కంటే శారీరక ఆరోగ్యమే తొలి ప్రాధాన్యత. భలే చెప్పారు. సరే, నూనె స్నానంతో శరీరాన్ని బాగానే రీసెట్ చేసుకున్నాం అనుకుందాం. మరి మనసును, మన ఆలోచనలను కూడా ఈ పండుగ ఏమైనా రీసెట్ చేస్తుందా? దానికోసమే ఉగాది పచ్చడి ఉంది కదా. రైట్, ఉగాది పచ్చడి. తాతయ్య దేవుడికి మొక్కుకుని పరగడుపున ఈ పచ్చడి తీసుకోవాలని నియమం పెట్టడం చూస్తుంటే నాకొక డౌట్ వచ్చింది. ఏంటది? అసలు పచ్చడిని పరగడుపున ఏమీ తినకముందే ఎందుకు తీసుకోవాలి? కడుపు నిండా పండుగ భోజనం చేశాక ఒక స్వీట్ లాగానో డెజర్ట్ లాగానో తినొచ్చు కదా. నియమం వెనుక ఉన్న కారణం చాలా ఆచరణాత్మకమైనది. రాత్రి పొడవున్న విశ్రాంతి తీసుకున్న మన జీర్ణ వ్యవస్థ ఉదయం లేవగానే ఖాళీగా ఉంటుంది. అవును. ఆ సమయంలో మనం తీసుకునే మొదటి ఆహారం నేరుగా మన పేగుల గోడల ద్వారా రక్తంలోకి చాలా వేగంగా అబ్జార్బ్ అవుతుంది. ఓహో, శోషించబడుతుంది అనమాట. అవును, అందుకే అత్యంత శక్తివంతమైన ఔషధ గుణాలున్న ఈ ఉగాది పచ్చడిని మొదటి ప్రసాదంగా తీసుకోవాలని నిర్ణయించారు. దీని ద్వారా ఆ పదార్థాలలోని పోషకాలు 100% శరీరానికి అందుతాయి. మేక్ సెన్స్. ఇక మీరడిగిన మనసును రీసెట్ చేసే విషయానికొస్తే, ఈ పచ్చడిలో వాడే 6 రుచులు, అనగా షడ్రుచులు, మానవ జీవితంలోని వివిధ భావోద్వేగాలకు ప్రతీకలు. అవును, ఆ తాతయ్య అర్జున్కు వివరించినట్లుగా బెల్లం తీపి సంతోషానికి, వేపపువ్వు చేదు బాధలకు గుర్తు. రైట్. అలాగే మిరపకారం కోపానికి, చింతపండు పులుపు తెలివితేటలకు, ఉప్పు ఓపికకు, మరియు మామిడికాయ వగరు కొత్త అనుభవాల గుర్తు కదా. ఖచ్చితంగా. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉందని నాకనిపిస్తోంది. ఈ పోలిక వింటుంటే కాస్త లోతుగా ఆలోచిస్తే ఇందులో ఆధునిక సైకాలజీ చెబుతున్న చాలా పెద్ద పాఠం కనిపిస్తోంది. ఎలాంటి పాఠం? జీవితం అనగానే మనమెప్పుడూ అది చాక్లెట్ లాగా తీపిగానే ఉండాలని కోరుకుంటాం కదా. కానీ అర్జున్ లాంటి ఒక పసివాడికి అలా ఉండదు బాబూ, అందులో వేప పువ్వు లాంటి చేదు కూడా తప్పనిసరిగా ఉంటుంది అని ఎంత ప్రాక్టికల్గా చెబుతున్నారో చూడండి. అవును,
దీన్నే మనం ఆధునిక పరిభాషలో ఎమోషనల్ రెగ్యులేషన్ లేదా భావోద్వేగాల నియంత్రణ అంటాం. రైట్. ఈ రోజుల్లో టాక్సిక్ పాజిటివిటీ అనే ఒక భావన ఉంది. అంటే ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి, బాధపడకూడదు అని చెప్పడం. అవును, సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తుంటాం. అని మన పూర్వీకులు అలా చెప్పలేదు. బాధ, కోపం కూడా జీవితంలో సహజమైన భాగాలే అని వారు గుర్తించారు. ఈ 6 రుచులను విడివిడిగా తినడం కష్టం. కష్టమే కాదు, ఎవరూ ఇష్టపడరు కూడా. అవును. కాని వాటన్నింటినీ కలిపి ఒక పచ్చడిగా చేసినప్పుడు అదొక అద్భుతమైన రుచిగా మారుతుంది. అలాగే సంతోషాలు మాత్రమే కాదు, కష్టాలు, కోపాలు, కొత్త సవాళ్లు అన్నీ కలిస్తేనే ఒక సంపూర్ణమైన జీవితం. వావ్! ఈ గొప్ప తత్వశాస్త్రాన్ని ఈ చిన్న పచ్చడి ద్వారా నేర్పుతున్నారు. ఏ ఒక్క భావోద్వేగానికి బానిస కాకుండా అన్నింటినీ సమపాళ్లలో స్వీకరించాలనేదే దీని అంతరార్థం. ఒక్క నిమిషం ఆగండి. ఇదంతా వినడానికి, తత్వశాస్త్రం మాట్లాడుకోవడానికి చాలా బావుంది. కాని ప్రాక్టికల్గా ఆలోచిస్తే పసిపిల్లలు ఎవరైనా చేదుగా ఉండే వేప పువ్వును ఇష్టంగా తింటారా? సాధారణంగా తినరు. ఖచ్చితంగా ఉమ్మేస్తారు కదా. అర్జున్ లాంటి పిల్లలకు నువ్వెమోషనల్గా బ్యాలెన్స్ అవ్వాలి, అందుకే ఈ చేదు తిను అని చెబితే వాళ్లకు అస్సలు అర్థం కాదు. నిజమే. అందుకే మూల సమాచారంలో అర్జున్ కూడా అడిగాడు కదా, దీనివల్ల నిజంగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయా తాతయ్యా అని. అసలు ఒక స్పూన్ పచ్చడి తినగానే రోగాలన్నీ పారిపోతాయా? ఇది కేవలం పిల్లలకు చేదు తినిపించడానికి పాతకాలం వాళ్లు అల్లిన ఒక కట్టుకథ కాదా? ఇందులో నిజంగా అంత సైన్స్ ఉందా? ఇది ఖచ్చితంగా కట్టుకథ కాదు, దీని వెనుక పక్కా సైన్స్ ఉంది. ఇందాక మనం అనుకున్నట్లు ఉగాది వచ్చేది వసంత ఋతువు ప్రారంభంలో. అవును, చలికాలం నుంచి వేసవికి మారే సమయం. ఆ సంధికాలంలో ఉష్ణోగ్రతల్లో విపరీతమైన మార్పులొస్తాయి. ఈ హెచ్చుతగ్గుల వల్ల గాలిలో బ్యాక్టీరియా, వైరస్లు వేగంగా వృద్ధి చెందుతాయి. అందుకే ఈ కాలంలోనే చికెన్ పాక్స్, జ్వరాలు ఎక్కువగా వస్తుంటాయి. ఓహో, సీజనల్ డిసీజెస్ అన్నమాట. అవును. ఇప్పుడు వేపపువ్వు ఎందుకు వాడాలో చూద్దాం. వేపలో అజాడిరెక్టిన్ అనే శక్తివంతమైన సమ్మేళనం ఉంటుంది. ఇది సహజ సిద్ధమైన యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీవైరల్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఇది శరీరంలోకి వెళ్లగానే మన ఇమ్యూన్ సిస్టమ్ని అప్రమత్తం చేసి బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్లతో పోరాడేలా చేస్తుంది. రైట్. అంటే వాతావరణం మారుతోంది కాబట్టి ముందే ఒక ప్రివెంటివ్ మెడిసిన్ లాగా దీన్నిస్తున్నారనమాట. మరి ఆ మిగతా పదార్థాల పరిస్థితేమిటి? చింతపండు, బెల్లం ఇవి కూడా ఏదైనా సైంటిఫిక్ పర్పస్ని సర్వ్ చేస్తాయా? తప్పకుండా. చింతపండు గురించి మాట్లాడితే ఇందులో ఉండే టార్టారిక్ యాసిడ్ మన జీర్ణ వ్యవస్థలోని ఎంజైమ్లను ఉత్తేజపరుస్తుంది. పండుగ రోజు మనం సాధారణం కంటే ఎక్కువ ఆహారం, తీపి పదార్థాలు తింటాం కదా, ఆ భారీ భోజనాన్ని సులభంగా అరిగించుకోవడానికి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ సిద్ధంగా ఉండాలి. చింతపండు ఉదయాన్నే ఆ పని చేస్తుంది. అబ్బా, ఎంత బాగా ప్లాన్ చేశారో కదా. ఇంకా ఉంది. లేత మామిడికాయ ముక్కల్లో ఉండే వగరు ఆస్ట్రింజెంట్ లాగా పనిచేసి పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొత్త బెల్లం శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. అలాగే రక్తంలో ఐరన్ శాతాన్ని పెంచుతుంది. అంటే తాతయ్య తన మనవడికి చెప్పినట్లు ఇవన్నీ కలిస్తే అదొక పవర్ఫుల్ ఇమ్యూనిటీ బూస్టర్ అన్నమాట. ఖచ్చితంగా ఇదొక గొప్ప ఇమ్యూనిటీ బూస్టర్. ఆశ్చర్యకరమండి అసలు. ఒక ఆధ్యాత్మిక ఆచారంలో విజ్ఞాన శాస్త్రాన్ని ఎంత సైలెంట్గా చొప్పించారో కదా. అవును, చాలా తెలివిగా డిజైన్ చేశారు. సాధారణంగా మందును మందులా ఇస్తే ఎవరు వేసుకోరు, ముఖ్యంగా పిల్లలు అస్సలు దరిచేరనివ్వరు. కానీ దాన్ని ఒక పండుగ ఆచారంగా మార్చేశారు, దేవుడి ప్రసాదమని చెప్పారు. పైగా ముందు ఆ ప్రసాదం తింటేనే పండుగ భోజనమని ఒక నియమం పెట్టారు. ఇవి మనిషి సైకాలజీని అర్థం చేసుకుని చేసిన ఏర్పాటు. కరెక్ట్. ప్రజల ఆరోగ్యానికి రక్షణ కవచంలా ఉండేందుకు మన పూర్వీకులు చేసిన అద్భుతమైన డిజైన్ ఇది. పిల్లలకు ఆ ఆచారాల వెనకున్న కథను చెప్పి దాని ప్రయోజనాలను వివరిస్తే అర్జున్లాగా నేనీసారి పచ్చడిని అస్సలు వదలను అని వాళ్ళంతటా వాళ్లే ఇష్టంగా తింటారు. సరిగ్గా గమనించారు. ఆహారాన్ని ఔషధంగా మార్చడం అంటే ఇదే. ఆధునిక కాలంలో మనం వేలకు వేలు ఖర్చు పెట్టి విటమిన్ సప్లిమెంట్లు కొనుక్కుంటున్నాం కదా. అవును, డబ్బాలు డబ్బాలు మింగుతున్నాం. కానీ మన చుట్టూ ప్రకృతిలో ఉచితంగా, సహజంగా దొరికే ఈ 6 రకాల పదార్థాలతో మన రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలో ఈ పచ్చడి తెలియజేస్తుంది. నిజమే. శారీరక ఆరోగ్యాన్నిచ్చే మెడిసిన్, మానసిక సమతుల్యతను నేర్పే ఫిలాసఫీ, ఈ రెండూ ఒకే వంటకంలో ఉండటం బహుశా ప్రపంచంలో మరెక్కడా చూడలేమేమో. రైట్. ఈ పచ్చడి కాన్సెప్ట్ విన్నాక ఉగాది మీద నా గౌరవం మరింత పెరిగింది. సరే, ఉదయం పూట నూనె స్నానంతో శరీరాన్ని శుద్ధి చేసుకున్నాం, పచ్చడితో ఆరోగ్యాన్ని పదిలం చేసుకున్నాం. మరి ఇక్కడితో పండుగ అయిపోయినట్లేనా? లేదు, ఇంకా ఉంది. అదే, దినచర్యలో ఇంకేమైనా ఉందా అన్న డౌట్. ఎందుకంటే తాతయ్య మాటల్లో సాయంత్రం వేళ చెయ్యాల్సిన మరో ఆచారం గురించి కూడా ప్రస్తావనుంది. పంచాంగ శ్రవణం కదా. అవును. అమ్మకు పచ్చడి తయారీలో సాయం చేసిన తర్వాత సాయంత్రం గుడికి వెళ్దామని తాతయ్య చెప్పారు. అసలీ పంచాంగ శ్రవణం ప్రాముఖ్యత ఏమిటి? ఉదయం ఆచారాలు మనము ప్రస్తుతంలో ఎలా ఉండాలో, వర్తమానాన్ని ఎలా ఎదుర్కోవాలో చెబుతాయి. కానీ సాయంత్రం జరిగే ఈ పంచాంగ శ్రవణం మన భవిష్యత్తు గురించి మాట్లాడుతుంది. భవిష్యత్తు గురించి అంటే? పంచాంగం అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే 5 అంగాల కలయిక కదా. సాయంత్రం ఊర్లోని వారంతా ఒకచోట చేరి ఆ సంవత్సరం ఆ ఊరిలో వాతావరణం ఎలా ఉండబోతోంది, వర్షాలు ఎలా పడతాయి అనేది తెలుసుకుంటారు. ఏ పంటలు పండుకాయి, వ్యాపారాలు ఎలా ఉంటాయి, అలాగే మన వ్యక్తిగత రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా వింటారు. ఓహో, అంటే
ఇదొక రకంగా రాబోయే సంవత్సరానికి సంబంధించిన ఒక వెదర్ ఫోర్కాస్ట్ లేదా రోడ్ మ్యాప్ లాంటిదన్నమాట. అవును, సరిగ్గా అలాంటిదే. ఈ రోజుల్లో మనం ఎక్కడికైనా ట్రిప్ వెళ్లాలంటే ముందుగా గూగుల్ మ్యాప్స్లో ట్రాఫిక్ ఎలా ఉందో చూసుకుంటాం, లేదా వాతావరణ శాఖ ఇచ్చే రిపోర్ట్ చూసి వర్షం వస్తోందో లేదో తెలుసుకుంటాం కదా. ఇంచుమించు ఇది కూడా అంతేనా? ఆ పోలిక చాలా ఖచ్చితమైనది. అయితే ఇక్కడ మనం ఒక సూక్ష్మాన్ని గ్రహించాలి. ఏంటది? మీరు వెదర్ ఫోర్కాస్ట్ చూసినప్పుడు వర్షం వస్తుందని ముందే తెలిస్తే మనం ఆ వాతావరణాన్ని, వర్షాన్ని ఆపలేం కదా. అవును, ఆపలేము. కానీ మనం తడిచిపోకుండా ఒక గొడుగు పట్టుకుని వెళ్ళగలం, లేదా ప్రయాణాన్ని వాయిదా వేసుకోగలం. పంచాండ శ్రవణం చేసే పని కూడా అదే. ఇది కష్టాలను ఆపేస్తుందని కాదు, కష్టాలు రావచ్చు అని ముందే ఒక అంచనా ఇస్తుంది. అద్భుతం. అలా అంచనా ఇవ్వడం ద్వారా మనం మానసికమైన గొడుగును సిద్ధం చేసుకునేలా చేస్తుంది. అంటే ఇదొక మెంటల్ ప్రిపరేషన్ అన్నమాట. జాతకంలో ఈ ఏడాది కష్టాలు ఉన్నాయని తెలిస్తే భయపడిపోవడం కాదు, ఉదయం తిన్న ఉగాది పచ్చడి తత్వాన్ని ఇక్కడ అప్లై చేయాలి. కరెక్ట్. పచ్చడిలో చేదును ఎలాగైతే స్వీకరించామో భవిష్యత్తులో రాబోయే ఈ కష్టాలను కూడా అలాగే స్వీకరించడానికి సిద్ధపడటం. ఒకవేళ చాలా మంచి జరుగుతుందని తెలిస్తే అతిగా పొంగిపోకుండా స్థితప్రజ్ఞతతో ఉండటం. అవును, ఇదొక సైక్లికల్ ప్రాసెస్. ఉదయం నేర్చుకున్న తత్వాన్ని సాయంత్రం ప్రాక్టికల్గా ఎలా అన్వయించాలో నేర్పుతున్నారు. రైట్. పైగా అందరూ ఒకచోట చేరి ఈ పంచాంగం వినడం ద్వారా సామాజిక బంధాలు కూడా బలపడతాయి కదా. ఎవరికైనా కష్టకాలం నడుస్తోందని తెలిస్తే చుట్టుపక్కల వారు మానసికంగా అండగా ఉంటారు. ఇది కేవలం జ్యోతిష్యం కాదు, ఇదొక కమ్యూనిటీ సపోర్ట్ సిస్టమ్. భలే చెప్పారు. ఒక పండుగ రోజును ఉదయం నిద్రలేచినప్పటినుండి సాయంత్రం ముగిసే వరకు ఎంతలా అల్లుకుంటూ వచ్చారు కదా. మనం ఈ మూల సమాచారాన్ని ఆశాంతం విశ్లేషిస్తే ఇందులో ఒక అద్భుతమైన హోలిస్టిక్ అప్రోచ్ కనిపిస్తోంది. ఖచ్చితంగా. దీన్ని ఒకసారి సమరైజ్ చేద్దాం. ఉగాది అనగానే కేవలం క్యాలెండర్లో పేజీలు మార్చడం కాదు, ఇది భౌతిక, మానసిక మరియు సామాజిక ఆరోగ్యాల కలయిక. ఉదయం చేసే అభ్యంగన స్నానంతో చర్మరక్షణ, రక్తప్రసరణ మెరుగుపడితే ఆ ఉగాది పచ్చడి ద్వారా ఒకవైపు రోగనిరోధక శక్తి, మరోవైపు భావోద్వేగాల సమతుల్యత సిద్ధిస్తున్నాయి. అవును. ఇక సాయంత్రం జరిగే పంచాంగ శ్రవణంతో రాబోయే అనూహ్య పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన సైకలాజికల్ ప్రిపరేషన్ జరుగుతోంది. ఇదొక పూర్తి ప్యాకేజ్ అనొచ్చు. అవునండి. ఇంత సంక్లిష్టమైన విజ్ఞానాన్ని, తత్వశాస్త్రాన్ని చాలా సులభంగా పండుగ అనే ఒక కవరులో చుట్టి మనకు అందించారు మన పూర్వీకులు. అయితే ఈ విశ్లేషణ ముగించే ముందు మనం తీవ్రంగా ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన కోణం ఉంది. చెప్పండి. మన మూల సమాచారంలో తాతయ్య తన మనవడికి ఎంత ఓపికగా ఇది ఇమ్యూనిటీ బూస్టర్ నాన్న అని అతనికి అర్థమయ్యే ఆధునిక భాషలో ఆచారాల వెనుకున్న విజ్ఞానాన్ని వివరించారు చూసారా. అవును, ఆ జనరేషన్ గ్యాప్ని బ్రిడ్జ్ చేశారు. కానీ ఈనాటి మన బిజీ జీవితాల్లో మనం ఏం చేస్తున్నాం? పండుగ రాగానే హడావిడిగా ఏదో యాంత్రికంగా పూజ చేస్తున్నాం, పచ్చడి తినేస్తున్నాం. కానీ మన ఇంట్లోని పిల్లలకు ఆ ఆచారాల వెనుక దాగి ఉన్న ఇలాంటి సైన్సును వివరించడానికి కనీసం 5 నిమిషాలు కేటాయిస్తున్నామా? చాలా మంది చెయ్యట్లేదని చెప్పాలి. తరతరాలుగా వస్తున్న ఈ గొప్ప వారసత్వాన్ని గుడ్డి నమ్మకాలుగా కాకుండా ఒక జీవన విజ్ఞానంగా తర్వాతి తరానికి బదిలీ చేసే బాధ్యతను మనం ఎంతవరకు నిర్వర్తిస్తున్నామో ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. 100% నిజం. ఒక తరం నుండి మరో తరానికి ఈ జ్ఞానం బదిలీ జరగాలంటే పండుగలు కేవలం ఆచారాలుగా కాకుండా ఇలాంటి ఆత్మీయ సంభాషణలకు వేదికలుగా మారాలి. ఈ ఉగాది నుండి ఆ మార్పు మొదలవుతుందని ఆశిస్తూ ఈనాటి మన సమగ్ర విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మరెన్నో ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం.